ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సో నిన్న నేను ఒక వీడియో చేశాను, డయాబెటీస్ని తగ్గించుకోవడం ఎలా అని. దానిలో నేను ఎక్సర్సైజ్ చేసింది చిన్న స్క్రీన్ మీద కనిపించట్లేదు అన్నారు. పెద్ద స్క్రీన్ మీద చక్కగా చేసి పెట్టాను. ఆ వీడియోని ఇక్కడ అటాచ్ చేశాను, అది చూడండి. ఈరోజు కొద్దిగా వింతైన వాదన ఒకటి ముందుకొచ్చింది, దాన్ని ఒకసారి పరిశీలిద్దాము. ఇది మీకు షేర్ చేస్తాను. ఈ మీకు ఆల్రెడీ విని ఉంటారు ఈ వార్తని. ఇది ఏబిఎన్ అనాలిసిస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. విజేంద్ర ప్రసాద్ పూర్వీకులు చేసిన తప్పు ఏమిటి, ఎందుకు క్షమాపణలు చెప్పారు, ఈ విషయం మీద ఇప్పుడు అన్ని టీవీ ఛానల్స్లోనూ రన్ అవుతూ ఉండొచ్చు. నేను ఒక వార్త కూడా విన్నా, ఆయన ఏదో క్షమాపణలు చెప్పారు. ఇందులోనే ఈ ఏబిఎన్ అనాలిసిస్లోనే కాస్త వినిపించాడు ఆయన. ఏం తప్పు చేశాడో చెప్పలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, విజేంద్ర ప్రసాద్ గారు, మేము ధనికులము, మా నాన్నగారు ఒక మాల కుర్రవాడిని చదివించాడు, ఆయనకి కులమత భేదాలు లేవు, చదివించాడు, నాతో పాటే నా రూమ్మేట్గా కూడా పెట్టాడు కాలేజీలో కూడా అని చెప్పి ఏదో చెప్పుకొచ్చి మా పూర్వీకులు, మేమైతే ఏం తప్పులు చేయలేదు కానీ మా పూర్వీకులు చేసే చాలా దారుణమైన తప్పులు చేశారు, అది మేము చెప్పుకోవడానికే బాధగా ఉంటుంది, దానికి నేను క్షమాపణ అడుగుతున్నానని ఒక 5 సార్లు క్షమించండి అని అదేదో సభలో చెప్పాడు. ఏ సభ ఉంటుందంటే బహుశా అది అంబేద్కర్ వాళ్ళకి సంబంధించిన సభ అయి ఉంటుంది, అందులో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన క్షమాపణలు ఎందుకు చెప్పాడు, వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పులు ఏమిటి, వాళ్ళ పూర్వీకుల లేకపోతే అగ్రకులాల వాళ్ళ పూర్వీకుల, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అక్కడ నిమ్న కులం వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తున్నది నాకు. సో ఆ రకంగా వాళ్ళు భావించుకొని వాళ్ళ ముందర ఈయన ఆ విధంగా మాట్లాడాడు. ఇది మరి కరెక్టా తప్ప, ఇది మనం ఆలోచించాలి. ఇందులో మనకి 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే ముఖ్యంగా పూర్వీకులు తప్పు చేశారు. ఈయనకి ఎలా తెలుసో నాకు తెలియదు. ఈయన పూర్వీకులు ఏం తప్పులు చేశారో, ఈయన ఎప్పుడు చూశాడో, ఈయన కళ్ళకి ఏం కనిపించిందో నాకు తెలియదండి. ఇప్పుడు ఇప్పుడు మరి ఆ తప్పులు చేసిన దానికి ఈయన క్షమాపణ అడుగుతున్నాడు. ఈయన మేము ధనికులం అని చెప్తున్నాడు. మరి ఏం తప్పులు చేసావో తెలిస్తే దాని కరెక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. మరి ఏం తప్పులు చేశాడో మనకు తెలియదు, ఆయన ఎక్కడ వివరించినట్టుగా కూడా నాకు తెలియదు. సో ఏ తప్పులు చేసినా కానీ క్షమించమని అడగటం అంటే ఏమిటండి? క్షమించడం అంటే ఏమిటి? క్షమాపణ అడగటం అంటే ఏంటంటే, నేను చెయ్యను అని చెప్పటం. సో ఈయన ఆ తప్పు చేశాడా, ఏ తప్పు అయితే ఆయన అనుకుంటున్నాడో మనకు తెలియదు, అది ఊహాతీతం అనమాట. సో దాన్ని సారీ, ఆయన అనుకుంటున్నాడు, ఆయన అనుకున్నది ఏం తప్పు అనేది మనకు తెలిస్తే కనీసం ఓహో ఈ తప్పు చేశారు అనుకోవచ్చు. ఏమిటో వర్ణించడానికి కూడా రాదు, అంత తప్పులు చేశారని చెప్పి ఏదో అంటున్నాడు. ఇది భయంకరమైన లొసుగండి ఇందులో. ఇది చాలా తప్పు. ఫస్ట్ ఈయన మాట్లాడటం తప్పు. ఈయన కొద్దిగా పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనం అడగచ్చు ఆయన్ని, మీరు తప్పులు చేశారు అన్నారు అంటే ఏం తప్పులు చేసి ఉంటారు అన్నది నంబర్ 1 ఫస్ట్ థింగ్, మనకు తెలియట్లేదు. నంబర్ 2, ఆ తప్పులు సవరించుకునే పద్ధతి నువ్వు సవరించుకుంటావు, మీ తాతలు సవరించుకుంటారా, ఎవరు సవరిస్తారు? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఇది చేస్తూ ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ తాతలు చేసిన తప్పు ఇప్పుడున్న జనరేషన్ మీద చేశారా? ఇప్పుడున్న జనరేషన్ మీద చేస్తే నువ్వు ఎట్లా సర్దిద్దుకుంటావు? మీ తాతలు ఇప్పుడున్న జనరేషన్ మీద చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి క్షమాపణ చెప్పి లాభం ఏంటి? నువ్వు చెప్పవలసింది పూర్వీకులకు కదా, ఒకవేళ చెప్పేది ఉంటే కనుక. సో ఆ పూర్వీకులకు మీరు క్షమాపణ చెప్పాలి. అలా చెప్పకుండా ఇప్పుడున్న జనాభాకి మా పూర్వీకులు మీ పూర్వీకులు మీరు తప్పు చేశారు క్షమించండి అని అడుగుతున్నావు. ఏమైనా అర్థం ఉందా? అసలు దానికి? అది ఏం లాజిక్ లేదు. కేవలం సభలో నీకు పేరు కావాలి, ఆ సభలో ఉన్న వాళ్ళంతా మరి ఎవరైతే ఈ బారిన పడ్డారో, మీ తాతల బారిన పడ్డారో వాళ్ళకి మీరు చెప్తున్నారు అనిపిస్తున్నది. ఆ బారిన పడ్డ వాళ్ళ జనాభా అంటే వాళ్ళ సంతతికి మీరు చెప్తున్నారని అర్థమవుతుంది. సో దేర్ఫోర్ ఆ సభలో మీరు అట్లానే మాట్లాడతారు, ఎందుకంటే మీకు పేరు కావాలి. మీకు కావాల్సింది పేరు, కాంక్ష, రాజ్యసభ సీట్ వచ్చింది, అక్కడ ఉన్నారు,
డబ్బులు సంపాదించుకున్నారు, కోట్లు కోట్లు ఉన్నాయి. మీరు ఓ పని చేయాలండి విజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఇలా క్షమాపణ అట్లా అడగకూడదు, ప్రాక్టికల్గా చూపించండి. మీరేం చేస్తారంటే మీ ధనాన్ని వెచ్చించి, మీరు మరి ఆ పూర్వీకుల మీద దాష్టికం చేసే కదా మీరు ధనాన్ని సంపాదించారనుకుంటారు. కాబట్టి వాళ్ళ సంతతి వాళ్ళకి పనిచేయండి. అది మీకు రాదు. ఎన్నటికీ మీరు $1 కూడా ఇవ్వరు, ఒక్క పైసా ఇవ్వరు మీరు. అది ఫర్ ష్యూర్. ఇగో ఇలాంటివి చెప్పి మటుకు జబ్బలు తెచ్చేసుకుంటారు మీరు. ఓకేనా? సో ఇది ఎందుకంటే మీకు అర్థమవుతోంది. ఎందుకంటే ఓటు అన్నది వాళ్ళకి ఎక్కువ ఉంది ఛాన్సు. ఈ విధంగా నేను రాజ్యసభ మెంబర్ నుంచి మన లోక్సభ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో అవ్వచ్చు అన్న దృష్టితో మాట్లాడినట్టుగా ఉంది. కానీ ఏది ఎక్కడా కూడా నిజాయితీ కనిపించట్లేదు. నిజాయితీ ఏంటి? మీరు సంపాదించిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు మీరు సంపాదించుకుంది మీ దగ్గర పెట్టుకోండి. మీ తాతల దగ్గర నుంచి వచ్చింది మొత్తం ఇచ్చేసేయండి. ఇవ్వగలరా? ఎందుకంటే మీ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తితోనే మీరు చదువుకొని రైజ్ అయ్యి మీరు ఒక పొజిషన్కి వచ్చారు. ఆ డబ్బులేంది మీకు ఈ పొజిషన్లోకి రావడానికి ఛాన్స్ తక్కువ ఉంది కదా. సో అలా వచ్చారు మీరు. వచ్చినప్పుడు అలానే బతకండి మీరు. మీ తాతలు తప్పు చేశారు, ఏమో చేశారని లేనిపోని అవాకులు చవాకులు పేలి ఎవరిని ఉద్ధరిద్దామని? ఏం తప్పులు చేశారండి? ఏం తప్పులు చేశారు చెప్పండి ఫస్ట్. చెప్పి ఆ తప్పులు నిరూపించండి, జరిగినాయి అని నిరూపించండి. నిరూపించకుండా ఎవడో రాసిన రాతల్ని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు చక్కగా డివైడ్ చేశారు ఇండియాని. ఇగో ఈ వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది చెప్పి అందులో అంబేద్కర్ ఒకటి తయారయ్యాడు. ఆయన అంబేద్కర్ అని ఆయన అసలు ఎలక్షన్స్లో గెలవలేదు. మరి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఆయన పుట్టి పెరిగిన ఏరియాలోనే, ఆయనకున్న సమాజంలోనే ఆయన అక్కడ నుంచుంటే ఆయన ఓడిపోయాడు. మరి అంబేద్కర్ గారు ఎందుకు ఓడిపోయారండి? ఆయన ఎందుకు గెలవలేకపోయాడు లోక్సభ మెంబర్ కింద? ఎందుకంటే ఆయనకు ఆ పాపులారిటీ లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏదో సమాజానికి నడుస్తాను, మనకి ఇండిపెండెన్స్ వచ్చిందని సంతోషంలో అందరూ గొడ్లు చించేసుకొని రోడ్ల మీద పడిపోయారు. దాంతో అది జరిగిపోయింది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే వీళ్ళందరినీ కూర్చోపెట్టి అసలు ఏం తప్పులు జరిగినాయి, ఎవరు చేశారు, మీ దగ్గర నిరూపణ ఉందా? ఈ పుస్తకంలో రాశారు. పుస్తకంలో రాశారంటే మన వేదాల్లో కూడా, మనకి శాస్త్రాల్లో కూడా ఎక్కడా కూడా మేము ఇట్లా చేసామని రాయలేదు, వీళ్ళ మీద చేసామని రాయలేదు. మరి అది నమ్మాలా, ఇది నమ్మాలా? ఏది నమ్మమంటారు చెప్పండి? ఇంకా మన శాస్త్రాల్లోకి వెళ్తే బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? చక్కగా చెప్పారు. ఏమనంటే ఒక మాంసం కొట్టేవాడు, మాంసం దుకాణం ఉన్నవాడు వాళ్ళ అమ్మాయిని ఒక బ్రాహ్మణ కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అత్తగారు నువ్వు నీచు తింటావు, మాంసం తింటావు అంటే, లేదమ్మా నేను మానేశాను, నేను మీ ఇంటి కోడల్ని ఇప్పుడు అని చెప్పినా కానీ ఆమె మాటికి ఆ కోడల్ని ఎత్తి పొడుస్తూ ఉండేది. దాంతో ఒకరోజు విసుగు వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆ తండ్రి అంటాడు, ఏమైందమ్మా అంటే, ఇలా మా అత్త సూటిపోటి మాటలతో నన్ను చంపేస్తోంది, నేను ఉండలేకపోతున్నా అక్కడ అంటే, సరే అని అతను ఏం చేస్తాడంటే వెళ్తాడు. వెళ్ళి వియ్యంకుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అయ్యా మా అమ్మాయి మా ఇంటికి వచ్చిందంటే, అవునా అయితే మేము ఎక్కడికి వెళ్ళిందని బాధపడుతున్నాం అంటే, సరే రండి మీరు వచ్చారు కదా కాస్త భోజనం అది చేసి వెళ్ళండి అంటే, ఆయన మీ ఇంట్లో నేను భోజనం చేయను అంటాడు. ఎందుకంటే మీరు పురుగుల అన్నం తింటున్నారు అంటాడు. ఇదే అంటాడు, పురుగుల అన్నం తింటున్నా అంటాడు. అంటే బ్రాహ్మణుడు అంటాడు, మేము స్వచ్ఛమైన భోజనం చేస్తాం, నువ్వే ఇంకా మాంసం కొట్టుకొని బతుకుతావు కదా అంటే, నువ్వు పురుగుల అన్నం తింటున్నావు అంటాడు. అంటే బ్రాహ్మణుడు ఎలానో చెప్పు అంటాడు. అంటే ఆ బ్రాహ్మణ్ణి ఆయన వైఫ్ని కూర్చోబెట్టి మాట్లాడతాడు. మాట్లాడి, అయ్యా మీరు అగ్నికుండాలు పెడతారు కదా, యజ్ఞం చేస్తారు కదా, ఎన్ని అగ్నికుండాలు పెడతారని అడుగుతాడు. అంటే ఒకటే పెట్టుకుంటాం అంటాడు. అది చూసారా మరి మీరు, గార్హపత్యాగ్ని, ఆ తర్వాత ఆహవని అగ్ని, ఆ తర్వాత దక్షిణాగ్ని, ఈ 3 అగ్నులు పెట్టకుండా మీరు హోమం చేస్తే పురుగులన్నం తిన్నట్టే కదా అంటాడు. అంటే ఆయన అప్పుడు గ్రహిస్తాడు, గురువు దగ్గర నేర్చుకున్నది అదే కదా అని. అవును మా తండ్రి గారు కూడా నాకు అదే ఇచ్చారు కానీ నేనే కంటిన్యూ చేయలేదంటే, మరి నువ్వు బ్రాహ్మణుడు అయింది ఈ 3 అగ్నులు వెలిగించకుండా రోజు భోజనం ఎట్లా చేస్తున్నావు, కాబట్టి నువ్వు పురుగులన్నం తింటున్నావు అంటాడు. అంటే అతనికి తెలిసిన జ్ఞానం అది. సో ఆ విధంగా అతను చెప్పటము, ఈయన క్షమించమని అడగటము, అతని భార్య కూడా క్షమించమని అడగటము, ఆ తర్వాత కోడల్ని ఇంటికి తెచ్చుకుని, ఇవన్నీ కథల మామూలు సినిమా స్టోరీ. సో ఇప్పుడు ఏంటంటే మన పురాణాల్లో ఇది రాస్తుంది. మరి ఇది రాసిన దాన్ని నువ్వు పట్టించుకుంటున్నావా? అలానే ఎంతమంది ఋషులు ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా ఏ కులం నుంచి వచ్చి బయటకు వచ్చారు ఒకసారి ఆలోచింతురుగాక. సో మన పూర్వకాలంలో ఎప్పుడూ ఎవరి మీద ఎటువంటి దాష్టికం జరగలేదు. కాకపోతే ఒకటైతే జరిగింది, బాబు మీరందరూ మాంసం తింటున్నారు కాబట్టి మీరు విడిగా ఉండవలసిందే, మేము విడిగా ఉండవలసిందే. ఎందుకంటే మాలోకి అలా వస్తే కనుక మేము కూడా చెడిపోతాం. సో మేము ఖచ్చితంగా సెపరేట్ ఉండాలి, మేము చేసుకోవాలి,
మా శుద్ధత మాకు ఉండాలి. అప్పుడే వేదం యొక్క ప్రాశస్త్యం ఉంటుంది, లేకపోతే అందరం కల్మషం అయిపోతామని చెప్పి వాళ్ళు సెపరేట్గా ఉన్నారు. అలా అని మాంసం వండిన చేతులతో, ఆ చేతులతో ఏదన్నా ముట్టుకున్నా కానీ చేసినా కానీ అవి ఆ అణువులు పరమాణువులు వచ్చి చేరతాయి ఇక్కడికి. దాన్ని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఆ విషయాన్ని. సో ఎప్పుడైతే మాంసం వండిన కుండలోనే తీసేసి ఆ కుండ ఎంత శుభ్రంగా కడిగినా కానీ ఆ మాంసం యొక్క తాలూకు పరమాణువులు ఉంటాయి. సో అవి ఉన్నప్పుడు మీరు ఏ అన్నం వండినా అందులో అది కలుస్తుంది. అది కలిసినప్పుడు మీ యొక్క శుద్ధత సాత్వికత పోతుంది. అది తెలిసి మన వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. తప్పేంటి? తప్పేంటి? మాంసం తినేవాడికి ఒంట్లో వాడి కంచంలో నేను తింటేనే నేను వాడిని అంటరాని వాడి కాకుండా చేస్తానా? అలా కుదరదు. వెజిటేరియన్గానే ఉంటాము. ఎలా అయితే శాకాహారం తింటామో అదే తింటాము, అలానే నీట్గా తింటాం. అదే పద్ధతి కూడా, దానిలో క్షమాపణ లేదు, ప్రశ్నే లేదు. ఇంకా మన దేశము సాత్విక ఆహారం తినే దేశం. దానిలో మాంసం తింటూ నువ్వు క్షమాపణ చెప్పాలి. గొడ్డు మాంసం తింటూ నువ్వు క్షమాపణ చెప్పాలి. అంతేకాని ఏ బ్రాహ్మణుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. వాడి పద్ధతిలో వాడు బతకాల్సిందే, అది కంపల్సరీ. ఎందుకు? దానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. కోవిడ్-19 వచ్చినప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్తో సహా నమస్కారం పెట్టారు, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళ పద్ధతి షేక్ హ్యాండ్ ఇవ్వటం. దానికి ఒకసారి అప్పుడు ఆ సమయంలో ఓటింగ్ జరుగుతుంటే నేను కూడా ఓటింగ్ వేయడానికి వెళ్ళాను, ఓటు వినియోగించుకుందుకు. అప్పుడు లైన్లో అందరం 6 అడుగులు దూరంలో నుంచోమన్నారు, లేదా డబ్బులు వచ్చేస్తాయన్నారు. నుంచున్నాం. మరి అది అంటరాంతనమా? కాదే. ఇప్పుడు ఎలా అయితే ఉండిందో అప్పుడు అలా ఉండింది. ఏ కాలానికి ఆ కాలం అలానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని వాళ్ళని అంటరానికి వాళ్ళని దూరం పెట్టేసాం కాదు. వాళ్ళు మాంసం తింటున్నారు. మన వైదిక పద్ధతిలో మాంసం తినే ప్రశ్నే లేదు. మాంసం తినటం కానీ అశుద్ధం తినటం కానీ చేయకూడదు. సో చేస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణులు ఎటుపోవాలి? మరి మేము తినకూడదు నాయన, మీ యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు మీ దేశం కోసము అందరి కోసము మేము బ్రహ్మాండమైన వాతావరణం ఇస్తున్నాము, కలుషితమైన వాతావరణం ఇస్తున్నాము, మంచి పనులు చేస్తున్నాము అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని దూరంగా ఉండాలి. అందుకని వాళ్ళు అగ్రహారాలు కట్టుకొని వాళ్ళే సెపరేట్ అయ్యారు అంటరానికంగా. అంతేగాని ఇంకెవరినో చేయలేదు ఆ పని. ఇది తప్పు. విజయేంద్ర ప్రసాద్ గారు మీరు చేస్తున్న తప్పు, దాష్టికం ఇది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి దేశంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులకు కానీ ఎందుకు పడతలేదు చూడండి, భోజనం విషయంలోనే పడతలేదు. అదే ముస్లిమ్స్ అందరూ మేము శాకాహారమే అని వాళ్ళు అల్లా అంటే మన వాళ్ళు కూడా అల్లా అంటారు. గుర్తుపెట్టుకోండి. అలా చేయరు వాళ్ళు ఆవు మాంసం తింటున్నారు, దానికి మన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలానే క్రిస్టియన్స్ కూడా వాళ్ళు గొడ్డు మాంసం తింటున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం ఆవుని పూజిస్తున్నాం, ఎప్పుడో సనాతన నుంచి వస్తున్నది. కృష్ణుడి టైంలోనే ఉండేది. కృష్ణుడే చెప్పాడు గోవుని పూజించాలి అని చెప్పాడు, గోమాత అని చెప్పాడు ఆయన. అలాంటి కృష్ణుడు చెప్పింది మనకి సాక్షాత్తు అది భగవంతుడు చెప్పినట్టు లెక్క. ఎందుకంటే ఆయన మహాభారత యుద్ధ కాలంలో ధర్మం కోసము ఆయన ఎంతో నిలబడి ఎంతో పోరాడాడు ఆయన. అలాంటి ధర్మాత్ముడు చెప్పింది తప్పు అనడానికి ఎవరికి హక్కు ఉంటుంది చెప్పండి? కాబట్టి మన హిందువులు దాని గురించి పోట్లాడుతున్నారు, ఆవుని చంపకూడదు అని. సో దాని తప్పేంటి? ఆ గొడ్డు మాంసం తినే వాళ్ళని దూరంగా పెట్టిన తప్పేంటి? వీళ్ళు దూరంగానే ఉంటున్నారు కదా వాళ్ళ నుంచి. సో వీళ్ళే అంటరాని వాళ్ళు అయ్యారు వాళ్ళకి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ మీ తప్పులు సవరించుకోండి. విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన తప్పు చాలా పెద్ద తప్పు. ఆయన ఎవ్వడు ఏ బ్రాహ్మణుడు ఎన్నడు ఎవరిని అగౌరవపరచలేదు, ఎన్నడు. అంతదాకా క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఎవరు అగౌరవపరచలేదు. ఇంకా వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నారు. ఉదాహరణకి నేను హరిశ్చంద్ర కథ చెప్పాను కదా. హరిశ్చంద్రుడు ఎక్కడ పనిచేశాడు? కాటి కాపరి దగ్గర పనిచేశాడు. ఎస్, ధర్మం కోసం, సత్యం కోసం. సో అలాంటి మన భారతదేశంలో అలాంటి ఋషులు, రాజులు, శ్రేష్ఠులు ఉన్న దేశంలో మరి మాంసం తినేవాళ్ళు వస్తే ఏం చేయాలి? వాళ్ళు దూరం పెడతారు. సో దట్ మాకు కల్మషం అంటకుండా నువ్వు తినండి బాబు, నువ్వు అక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి తిను అని ఇక్కడ రాకు. మీరు ముట్టుకోకూడదంటే కారణం అదే. అసలు బ్రాహ్మణులనే ముట్టుకోరు, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోరు. కౌగులించేసుకొని కింద పడి దొర్లేసేయడం అలాంటివి లేవు. ఈ కల్చర్ ఇప్పుడు వచ్చింది.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. విజేంద్ర ప్రసాద్ గారు చేసింది పెద్ద తప్పు, భయంకరమైన తప్పు. ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, ఎన్నడూ లేదు. ఎన్నడూ భారతదేశంలో అలాంటి అన్యాయం జరగలేదు. జరిగింది అని ఎవడన్నా ఉంటే కనుక నిరూపించదాన్ని. నువ్వు ఒకటి చూపిస్తే నేను ఇంకోటి చూపిస్తా. నీ మాట నా మాట గెలవాలంతే. ఎక్కడా మా పురాణాల్లో ఎక్కడా కూడా అసహ్యంగా రాయలేదు అట్లా. మాంసం తినకూడదు ఇదొక్కటే మాట. దీనికోసమే ఆ సెపరేషన్ వచ్చింది. మాంసం తిన్న చేతులతో కానీ వాటితో కానీ ముట్టుకుంటే ఆ అణువులు మనలో చేరతాయి. అది మన పూర్వీకుల యొక్క నిర్దేశము. అది వాళ్ళు నువ్వు తప్పెట్లా అంటావు? కోవిడ్లో మరి చేసిన దాష్టికాలు ఏంటి చెప్పండి? కోవిడ్లో ఎన్ని జరిగినాయి? కోవిడ్లో మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే కొట్టారు. తెలుసా మీకు ఇది? దూరం దూరంగా ఉండాలన్నారు, ముట్టుకోవద్దన్నారు. ఒక్కడొక్కడు ముట్టుకోకుండా తయారైపోయాడు. అలానే ఆ రోజుల్లో కూడా బహుశా గొడ్లను చంపి అన్హైజీనిక్గా అశుభ్రతగా తినడం మూలంగా వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు మాకు అంటుతాయని దూరం పెట్టుంటారు. ఎస్, అందులో సందేహమే లేదు. మాంసమే దీనన్నిటికీ మూల కారణము. మాంసం వర్జించండి, అందరూ కలిసిమెలిసి బతకండి. అంతేకాని మా పూర్వీకులు తప్పు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు తప్పులు చేశారు, అశుద్ధమైన మాటలు మాట్లాడుతున్న విజేంద్ర ప్రసాద్ గారిని నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా అతను చేసింది మహా తప్పు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడి ఈ రోజున మళ్ళీ సంఘంలో విచ్ఛిన్నత తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న యూత్లో ఒకటే మైండ్లో ఉంటుంది, అమ్మ మా పూర్వీకుల మీద ఇలా దాడి చేశారు, ఈ బ్రాహ్మణుల్ని మనం సెపరేట్ చేయాలి, వాళ్ళ మనం క్షమించకూడదని చెప్పి వాళ్ళ మీద బూతులు తిడుతుంటారు. ఇది జరిగేది, అంతకంటే ఏం జరగదు. నువ్వు క్షమించమని అడగక్కర్లేదు. హాయిగా నీ ధనాన్ని తీసుకెళ్ళి వెచ్చించి ఆ మాల కాలనీలో లేకపోతే ఏ కాలనీ అయితే నువ్వు అనుకుంటున్నావో వాళ్ళందరికీ విద్యాభ్యాసము, ఆరోగ్యం ఉండేటట్టు, నీట్గా ఉండేటట్టు కాలనీలు శుభ్రపరిచి వాళ్ళకి అశుద్ధమైన కాలువలు అవన్నీ తీసేసి నుంచోబెట్టు. వద్దన్నది ఎవరు? ఒక్క కాలనీని చేసి చూపించట్లా. అలా చేసి అది నువ్వు క్షమాపణ అడిగినట్టే. ఇంకా ఒకవేళ మీ తాతలు చేసి ఉంటే, మా తాతలు ఎన్నడూ అలా చేయలేదు, ఎవరి తాతలు అలా చేయలేదు. మీరు మీ తాతలు ఎందుకు చేశారో కొంతమంది ఉంటారులేండి, అలాంటి వాళ్ళు ఉంటారు. అమెరికాలో కూడా ఉన్నారు. ఇప్పుడు H1B వీసా నడుస్తున్నది. H1B ఇండియన్స్ని పారదోలండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో టెక్సస్లో ఒక టెంపుల్ కట్టారట, దానిలో ఆంజనేయ స్వామి విగ్రహం 60 అడుగులో 70 అడుగులో పెట్టారు. దానికి వీళ్ళందరూ కూడా దెయ్యాల్ని భూతాల్ని పూజిస్తున్నారు అని చెప్పి టెక్సస్లో కొంతమంది అమెరికన్స్ గొడవ చేస్తున్నారు. సో ఇది మీకు వార్తల్లో కూడా వచ్చింది, వినండి కాస్త. సో ఇది జరుగుతోంది. విజేంద్ర ప్రసాద్ గారు మీరు ఏదో సినీ ఫీల్డ్లో 2 సినిమాలు రాసేసి అవి చేసేసి మీరు వెంటనే మాకు బాహుబలిని అందించేసేసి మేము బాహుబలిని చూసి కింద మీద పడిపోయి మేము మీకు డబ్బులు సమర్పించేసుకోవడం, దానికంటే మంచి తాతలు లాంటి సినిమాలు వచ్చినాయి. మీ కథ కంటే తాతలు లాంటి కథలు ఉన్నాయి, బ్రహ్మాండంగా చూసాం. అవి చాలా బాగున్నాయి వీటికంటే. మీరు చెప్పేదానికి గోల ఏంటంటే మీకు కొద్ది డబ్బు రాగానే అహంకారం వచ్చింది. అహంకారంతో మీకు పదవి కావాలి కాబట్టి ఎలా ఎవరిని ఎక్కడ నొక్కాలి, ఏది చెప్పాలి, అది మీరు చక్కగా నేర్చుకున్నారు. పెచ్చ మాటలు మాట్లాడుతున్నారు. దీంతో సంఘంలో మీరు చీలిక తెస్తున్నారు తప్పితే ఎక్కడ కూడిక తీసుకురావట్లేదు. తప్పు చేస్తున్నారు విజేంద్ర ప్రసాద్ గారు. ఫస్ట్ మీరు దీన్ని ఈ క్షమించమని అడిగిన దానికి క్షమాపణ అడగాలి. ఇది నా డిమాండ్. సో దయచేసి అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఇది వినండి. కులము అన్నది లేదు. ఎలా చెప్తున్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారంటే మా గురుకులంలో చదువుకుంటున్నాం. గురుకులం అంటే గురువు అనేది ఒక కులం సెపరేట్గా ఉందా? కులం అంటే అప్పుడు అర్థం తెలుస్తుంది. సో గురుకులం అంటే పాఠశాల. కులము అంటే ఏమిటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ ఎ కాస్. ఒక ఐక్యతగా ఒక ఊరంతా ఉంటే ఇది మా కులం. అంతేకాని కులం అంటే ఎస్సీ, బీసీ, బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య ఇలా కాదు. ఇది కులం కాదు, అది వర్ణం. నువ్వు చూస్ చేసుకున్న పాత్. అంతేకాని ఎవరో చూస్ చేసిన పాత్ కాదు. మీరు ఏది కావాలనుకుంటే అది అవ్వచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పుడో అవ్వచ్చు. ఇప్పుడు ఇంకా అవ్వలేకపోతున్నారు. మీరు ఇంకా మాట్లాడితే మీరు అవ్వలేకపోతున్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ మీరు రైజ్ అవుతున్నారు? మీరు చీఫ్ మినిస్టర్లు చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒక్కడున్నాడా? ఉండనివ్వరు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటుంటారు. ఎందుకు అంటే మీరు మీ కులం అని అనుకుంటూ మీరు మిమ్మల్నే దిగదార్చుకుంటున్నారు. అలా చేయకండి. ఎవరైతే అనుకుంటున్నారో, బ్యాక్వర్డ్ అనుకుంటున్నారో, లేకపోతే ఏదనుకుంటున్నారో
మీరు దయచేసి మీరు అనుకోకండి అట్లా. మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అసలు మైండ్లో తీసే. మన దేశం ఇంకా విచ్ఛిన్నం చేస్తోంది, ఇంకా అలా పెట్టి 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 చేస్తోంది. మాకు రిజర్వేషన్లు అక్కర్లేదు, మేము చదువుకుంటాము, మాకు మైండ్ ఉంది, మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి చాలు, మేము చదువుకుంటాం, మా ఉద్యోగం మేము తెచ్చుకుంటాం అని మీరు ముందుకు రావాలి. అంతేకాని మాకు ఇంకా రిజర్వేషన్ కావాలి, మా కొడుకు రిజర్వేషన్ కావాలి, నా మనవడికి రిజర్వేషన్ కావాలి, మా తరతరాలు అన్యాయం అయిపోయింది, ఇప్పుడు తరతరాలు మేము బాగుపడిపోతాం. 75 ఏళ్ళు అయిందండి రిజర్వేషన్ ఉంది, ఇంకా బాగుపడలేదంటే ఇంకెప్పుడు బాగుపడతారు? బాగుపడకపోవడం ఉండదు. ఇది దరిద్రం. ఈ దరిద్రాన్ని పక్కన పెట్టండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం రిజర్వేషన్ ఉందని చెప్పి అమెరికా వాళ్ళు బ్రహ్మాండంగా రైజ్ అయ్యారు, బ్రిటన్ వాళ్ళు రైజ్ అయ్యారు, కొరియా వాళ్ళు రైజ్ అయ్యారు, రష్యా వాళ్ళు రైజ్ అయ్యారు. ఏం రిజర్వేషన్ ఉందని ఏదో మాట్లాడతారేంటి? ఎప్పుడు జరిగే అన్యాయాల గురించి మాట్లాడతారేంటి? అమెరికాలో ఎన్ని దాష్టికాలు జరుగుతున్నాయి తెలుసా రేసిజం మీద? ఎన్ని దాష్టికాలు తెలుసా మీకు? తెల్లోడు నల్లోని కొడతాడు, అలానే తెల్లోడు ఇంకో ఇండియన్స్ మీద పడతాడు. ఇష్టం అసలు వాడు రాసే ఏముంటే మొన్న ఫుట్బాల్ గేమ్ అయింది ఇక్కడ. ఇక్కడ ఫుట్బాల్ అంటారు దాన్ని, అది ఫుట్బాల్ కాదు యాక్చువల్గా, ఏదో రగ్బీ లాంటి గేమ్ని ఫుట్బాల్ అనేస్తారు వీళ్ళు. ఆ ఫుట్బాల్ గేమ్కి సియాటిల్ వాళ్ళు గెలిచారు. అప్పుడు సియాటిల్ మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరైతే ఉన్నాడో మన ఇండియన్ అతను ఏం చేశాడంటే, ఐఎమ్ హ్యాపీ దట్ అవర్ హోమ్ టౌన్ హ్యాస్ వన్ అని చెప్పి రాశాడు. ఏదో అట్లాంటి సెంటెన్స్ వచ్చేటట్టు రాశాడు. హోమ్ టౌన్ అన్నాడు, అంటే మా మా స్వగ్రామం లాగా రాస్తే వెంటనే అమెరికన్ కొంతమంది నీ హోమ్ టౌన్ ఇండియా ఇక్కడ కాదు అని రాశారు. అంటే ఎంత రేసిజం చూపించారు చూసారా? అది ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. అంటే అట్లాంటి నీచులు ఎక్కడన్నా ఉంటారు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు. తెల్లోళ్ళు అంత నీచులు ఇంకెవ్వరు ఉండరు అక్కడ, కొంతమంది. కానీ తెల్లోళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇల్లు కొన్నాను ఒకటి, కొంటే ఆ ఇంటి ఓనర్ అండి తెల్ల ఆయన, చక్కగా ఆయన వచ్చాడు, ఇల్లు చక్కగా అమ్మాడు. ఆ అమ్మినప్పుడు దానికి తగ్గించి ఇచ్చాడు, అన్నీ ఆయన దగ్గర ఉండి చూసుకున్నాడు. ఆశ్చర్యం విషయం ఏంటంటే కొత్తగా చేసి ఇచ్చాడు ఇల్లుని ఒకటి. నంబర్ 2, ఆయన ఏం చేశాడంటే ఒక 3 నెలల తర్వాత వచ్చాడు, వచ్చి నువ్వు 4 ఎకరాల స్థలం ఇచ్చాను, వెనకాలంతా గడ్డి పెరిగింది, నువ్వు కట్ చేయలేదు అన్నాడు. అంటే అవునండి కట్ చేయలేదు, నాకు రాదు, నేను కొత్త కదా అంటే డోంట్ వరీ అన్నాడు. పెద్ద ట్రాక్టర్ తీసుకొచ్చాడు, ఆయన ఫ్రీగా కట్ చేసేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఇలా ఇలా మెయింటైన్ చేయాలి అమెరికాలో అని చెప్పి. అంటే చూసారా, అద్భుతమైన మనిషి తత్వం అనమాట అది. అలాంటి తత్వం తక్కువ మందిలో ఉంటుంది. సో దానికి యూ షుడ్ నాట్ టాక్. అమెరికాలో ఏదో ఒక ఒక ఇది ఉండేది, ఏదో క్లక్స్ ఏదో ఉండేదన్నమాట, అట్లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉండేది, నల్లోళ్ళ మీద దాడి చేస్తుండేవాడు. ఎస్, జార్జియాలో ఉండేది, భయంకరమైనది అది. సో అది తర్వాత పోయింది. అంటే కొంతమంది ఏర్పడతారు, వాళ్ళకి ఒక ఏర్పడతారు. ఇప్పుడు ఇండియాలో మీరు విజేంద్ర ప్రసాద్ గారు మీరు చేస్తుంది అదే. భారతదేశంలో మీరు విచ్ఛిన్నత తీసుకొస్తున్నారు, తప్పు. అలాంటివి చేయకండి. ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. నేను ఇప్పుడు నా క్లాసులో చదువుకున్నాను, నాతో మాదిగా అందరూ నాతో పాటు కూర్చొనే చదువుకున్నారు, హాయిగా అందరం కలిసి చదువుకున్నాం. ఎక్కడ ఏ పొరపాట్లు లేవు, వాడి తిండి వాడిది, నా తిండి నాది. ఎక్కడా కూడా మేము పొరపరచలేదు, అందరం కలిసి ఆడుకున్నాం, ఒకళ్ళ మీద ఒకటి పడి ఆడుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో మీరు చదవండి. సో అందరూ నిమ్న జాతి అనుకునే వాళ్ళందరూ మీరు అలా అనుకోకండి, ఫస్ట్ అది తీసేయండి. మీరు చదువుకున్నారు, మీరు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఫినిష్. ఇంకో ఉదాహరణ చెప్తానండి. నేను ఇక్కడ పిహెచ్డి చేసేటప్పుడు మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక స్టూడెంట్ యూనియన్ ఉండింది. వాళ్ళు ఒక రోజున ఒక మీటింగ్ పెట్టారు, దానికి శుభ్రంగా భోజనాలన్నీ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అయితే నేను తర్వాత పంజాబ్ నుంచి ఇంకో కుర్రవాడు ఉన్నాడు, ఇద్దరము శాకాహారులు అనమాట. వచ్చాను చూస్తే అంతా మాంసమే ఉందంతా. అయితే వాళ్ళు ఒక బన్నులాగా ఉంటుంది, బన్నులో మాంసం ముక్క పెట్టి బర్గర్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అయితే మేము తినలేదు, అక్కడ నుంచి ఉంటే మీరు తినట్లేదు ఏంటంటే అంతా మాంసం ఉంది మేము తినలేమంటే, డోంట్ వరీ అని చెప్పి అక్కడ బర్గర్ ఉంది కదా దానిలో మాంసం ముక్క ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ బర్గర్లోని మాంసం ముక్క తీసేసి బర్గర్ ఇచ్చి ఇది వెజిటేరియన్. నేను అలా తీసుకోమండి, మాంసం ఒకసారి తగిలిన తర్వాత మేము ముట్టుకోమని చెప్పాం. అంటే అయ్యో అట్లనా అంది అని నెక్స్ట్ టైం ఏం చేసిందంటే ఫ్రెష్గా విడిగా తెప్పించింది, అవి వెజిటేరియన్, ఇది దీనిలో మాంసం కలవదు, సెపరేట్గా ఉందని.
ఇది వాళ్ళు తెలుసుకున్నారు వెజిటేరియన్. మరి ఎట్లా అంటే వాళ్ళకి ఆ వెజిటేరియన్ అప్పటిదాకా తెలియదు, అది వెజిటేరియన్. మాంసం ఒక తగిలితే తినకూడదు, సమస్య లేదనమాట. అలానే మేము ఎక్కడైనా షాప్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా ఐస్ క్రీమ్లు అవి కొనాలంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ చదువుతాం, దానిలో ఎగ్ కలిసిందా లేదా. కలవలేదు అంటే తీసుకుంటాం. అలానే ఇక్కడ బిస్కెట్ లాగా అమ్ముతారు వాటిని, కుక్కీస్ అంటూ ఉంటారు వీళ్ళు. దానిలో కూడా వాళ్ళు ఎగ్ వేస్తూ ఉంటారు. మేము అడుగుతాం దాని మీద ఎగ్ ఉందా అని. ఉందండి అంటే మేము తీసుకోం. సో అలా ప్రతి దానిలోనూ ప్రతి వస్తువులోనూ చదువుతాం. ఈ కంపెనీలో వాళ్ళు ఇక్కడ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఎగ్ ప్రాసెసింగ్, మీట్ ప్రాసెసింగ్ జరిగే చోటే జరిగిందని రాస్తారు వాళ్ళు. అలానే ఇక్కడ అమెరికాలో పీనట్ ఎలర్జీ అంటే ఏంటి, పల్లీలు అంటే ఎలర్జీ ఉంటుంది. సో ఇక్కడ పీనట్ ప్రాసెస్ చేసే యూనిట్లోని ఇది చేసాము కాబట్టి ఎలర్జీ వాళ్ళు తినకండి అలా చెప్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. అట్లానే కొన్ని సబ్వేస్ అని ఉంటాయి, మీకు ఇండియాలో కూడా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వెజిటేరియన్ సెపరేట్గా, నాన్ వెజ్ సెపరేట్గా రెండు చక్కగా యూనిట్స్ పెడతారు. పెట్టి వాళ్ళు మాంసం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మాంసం అది పెట్టి దానిలో బ్రెడ్లో పెట్టి ఇస్తూ ఉంటారు అనమాట. అయితే వెజిటేరియన్ వెళ్ళి మేము ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మాకు వెజిటేరియన్ అంటే వాళ్ళు గ్లౌజ్ మార్చుకొని వేరే గ్లౌజ్ వేసుకొని, ఫ్రెష్ గ్లౌజ్ వేసుకొని ఆ వెజిటేరియన్ తీసి మాకు ఇస్తారు. సో అది వాళ్ళకి తెలిసిపోయింది ఇలా చేయాలి అని. అందులో ఈ మధ్య సబ్వేస్లో ఇండియన్స్ ఎక్కువ పనిచేస్తున్నారు, గుజరాతీస్ పనిచేస్తుంటారు, వాళ్ళు వెజిటేరియన్స్ అనమాట. వాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా పాటిస్తుంటారు. సో అట్లానే కూడా అమెరికన్స్ కూడా అలవాటు చేసుకున్నారు. అలానే మేము అడుగుతాం, ఎక్కడన్నా గనక మాంసం ఉంటే కనుక, వెజిటేరియన్ ఉంటే కనుక, మీరు మాంసం వండిన బాండీల్లోనే ఇది కూడా వండుతున్నారా, సెపరేట్గా ఉంటుందా అని అడుగుతాం. వాళ్ళు సెపరేట్గా ఉంటుంది అంటే అప్పుడు ఆ వెజిటేరియన్ తీసుకుంటాం, అది తెలియదు. అలానే అమెరికాలో ఇంకోటి కూడా తయారైంది, వీగన్ అని చెప్పి ఏదో తయారైంది అట్లా. అలా కాకుండా అమెరికాలో ఇంకొక షాప్ పేరు ఉంటుంది, దానిలో ఏంటంటే వెజిటేరియన్ చికెన్, వెజిటేరియన్ పలావ్, వెజిటేరియన్ గోట్, వెజిటేరియన్ బీఫ్ అనేవో రాస్తుంటారు. ఇదేంటి వెజిటేరియన్? ఒకసారి లోపలికి వెళ్ళాం, అడిగితే నేను శాస్త్రి గారు ఇద్దరం వెళ్ళాం అనమాట. వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగితే పేర్లు అలా పెట్టాను, లేకపోతే వీళ్ళు తినిసావారు ఇక్కడ అని చెప్పి. అంతా వెజిటేరియన్, అస్సలు దీనిలో ఒక్క ముక్క మాంసం. వాళ్ళు అమెరికానే చేసేది పైగా. వీళ్ళందరూ వీళ్ళు తినరు, అలా పెడితే ఆ ఫీల్తో తింటారు వాళ్ళు, తప్పితే ఇంకేం ఉండదు అక్కడ అని చెప్పి మొత్తం చూపించాడు. చూపించి అంతా వెజిటేరియన్, ఏమీ లేదు ఇందులో. వెజిటేరియన్ చికెన్ అనేది మేము అట్లా పేరు పెట్టాము అంతే, దానికి ఆ ఫీల్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు కూడా వచ్చి తింటుంటారు చక్కగా. చాలామంది అమెరికన్ వెజిటేరియన్ కింద మారారు. సో ఇది మీకు విడిగా చెప్పక్కర్లేదు. సో మాంసం అన్నది మాత్రమే, ఆ తిండి మూలంగానే మొత్తము సెపరేషన్ జరుగుతాయి. తిండి అలవాట్లు, ఇది గుర్తుపెట్టుకోండి. మంచి అలవాట్లు చేసుకుని, శుద్ధమైన అలవాటు చేసుకుని అందరితో కలిసిమెలిసి ఉందాం, ఇదండి. సో ఇది అమెరికాలో కూడా ఇలాంటివి జరుగుతాయి. నేను నా ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తున్నాను అంతే. అలా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ విజేంద్ర ప్రసాద్ మాటలు నమ్మకండి, ఈయన దొంగ. జాగ్రత్తగా ఉండండి, అందరం కలిసిమెలిసి ఉందాం. ఉంటానండి. ఓ